హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా డైరీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చింత చిగురు పప్పు. దానికోసం ముందుగా కొంచెం చింతాకు, ఒక గ్లాస్ కందిపప్పు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడ ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో మనం తీసుకున్న చింతాకును కడిగి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తరువాత మూత తీసి మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. తరువాత దానికి పోపు కోసం కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని ఒక గిన్నెలో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని బాగా కలిపితే అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చింత చిగురు పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.